హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాం. చాలా రోజుల తర్వాత మైపాల్ అన్న కనిపించిండు. ఒక 4 ముచ్చట్లు మాట్లాడదామని ఇక్కడ కూర్చున్నాం ఉస్మానియా యూనివర్సిటీలో. అన్న నమస్తే. నమస్తే నమస్తే. ఎట్లున్నావే? ఫైన్ ఫైన్. అవరి ఎట్లా అనిపిస్తుంది అన్న? కొత్త ప్రభుత్వం దాదాపు 10 నెలలు గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం వచ్చి. పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా? రెండేనా దొండేలాగా వెళ్తుందా? ఎట్లా అనిపిస్తుంది మీకు? వ్యత్యాసం ఉంది. అప్పుడు ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీ, రావుల రాజ్యం, హరీష్ రావు, కేటీ రావు, కవితారావు, కేసీ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, వీళ్ళు ప్రభాకర్ రావు, ఈ రావులో నడిచేది రాధాకృష్ణరావు. ఇప్పుడేమో రెడ్లు, ఎనుముల అంటే కల్వకుంట్ల, ఇది ఎనుములను అనుములను. రేవంత్ రెడ్డి, అమెరికాలో జగదీష్ రెడ్డి, ఇక్కడ కొండల్ రెడ్డి, పక్కకు తిరుపతి రెడ్డి, ఇంటికాడ పోతే కృష్ణారెడ్డి. ఇలా చుట్టూ ఇంకో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి. ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా లైన్లోకి వస్తాడు. గెలిచిన ఎమ్మెల్యేలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి లేదు. బీసీలకు ఇచ్చిన మంత్రులు అంటారన్న, పొన్నం ప్రభాకర్కి ఇచ్చారు, కొండా సురేఖ్కి ఇచ్చారు, ఇంకెవరికి ఇచ్చారు? రెండే, ఇంకెవరు లేరు. గౌడ బిడ్డ, ఒక పద్మశాలి ముద్ర, 50-60% ఉన్న జనాభాకు 2 ఒక్కోడికే ఎడ్యుకేషన్ మినిస్టరు, ఐటీ మినిస్టరు, హోంశాఖ, ముఖ్యమంత్రి, 4 మంత్రులు ఒక్కోడికి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికే 50-60% మధ్య, 50 అనుకుందాం మనం, ఎక్కువ కూడా చెప్పుకోవద్దు, 50% ఉన్నాం. 50% జనాభాకేమో 2 మంత్రులు. కేవలం అనుముల రేవంత్ రెడ్డి అనే కుటుంబానికే ఒక్కోడికి 4. అంటే ఒక వ్యక్తితో కూడా బీసీలందరూ సమానంగా గారు. ఓకే, ఇంకా ఏం చెప్తావు ఇక పాలన అంటే? మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మా తమ్మునికి హోమ్ మినిస్టర్ కావాలని తిరుగుతూ ఉన్నాడు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోమ్ మినిస్టర్ రావాలి, మేము భువనగిరి మేము గెలిపించుకున్నాం కాబట్టి హోమ్ మినిస్టర్ కావాలి అంటున్నారు. ఎట్లా చూస్తారు? అంటే ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు చేస్తూ ఉంటే ఎటు పోవాలి? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్నది నువ్వు అంటున్నావు, నేనేమంటున్నా, ఒక సీఎంకి 4 మంత్రులు ఉన్నాయి కదా. ఇంకా ఇప్పుడు ఈయన కుటుంబం అన్నా ఆయన కుటుంబం అన్నా వేరు. ప్రజాస్వామ్యంలో అడగవచ్చు, చెయ్యొచ్చు, దాన్ని మనము అడగడాన్ని మనం ఏమనం. కానీ ఒక ముఖ్యమంత్రికి, సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా, ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో బీసీలు కూడా ఉంటారు. సరే 50% ఉన్నారు అబ్బా, నువ్వు 50% ఇవ్వకుండా ఒక 35%, 40% అన్న, 30% అన్న బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి కదా. అవును. అసలు ఆ సోయిందా? అంటే మనమేంది గత్యంతరం లేక కేసీఆర్ మీద కొట్లాడినాం, దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. కానీ బీసీలు అనేది ఉద్ధరించాలనేది మచ్చుకు కూడా కనబడతలేదు. ఈవెన్ కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి కదా, కార్పొరేషన్ చైర్మన్లు కూడా మోర్ దెన్ 50% రెడ్లు. అంటే బీసీలకు వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పార్టీ కాబడుతుంది. నిజంగానే బీసీలది రేపు ఆలోచిస్తారు చాలా మంది. అంతేందుకు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అదే క్వశ్చన్ అన్నాను. అది నార్మల్ గా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఆయన రెడ్డినే, ఆయన హైకోర్టులో పిల్లేసిండ్లు. దానికి మన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓకే అని చెప్పేసింది. ఎట్లా చూస్తారు? అంటే కులంగానే పోతున్నారా? 10% కూడా లేని రెడ్డిలకు 10% ఈడబ్ల్యూఎస్ ఎందుకు? ఓసీలకు. అది రెడ్లకు కాదు, మీరు అన్నట్టు ఓసీలకు. ఓసీలు మరి 10% ఉన్నారా లేదా అనేది ఫస్ట్ అది ఒక కుల జనగణన 6.96% ఉన్నారు తెలంగాణ రాష్ట్రం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే, మనం చెప్పిన లెక్కలు కాదు ఉన్నది. అట్లా ఇంక పోనీ ఆ తప్పో ఒప్పు అనుకుందాం, మళ్ళీ గవర్నమెంట్ అయినా మళ్ళీ సర్వే చేయొచ్చు. కుల జనగణన ఓసీలకు చేయండి, కుల జనగణన బీసీలకు చేయండి. నిజంగా వాళ్ళది 10% ఉందా? 10% ఉన్నప్పుడు వాళ్ళకి 10% ఇచ్చారు అనుకుందాం. 8 ఉంటే 8, 20 ఉంటే 20. కానీ కుల జనగణన చేయాలి. చేసిన తర్వాత 20 ఉంటే 20. కానీ మిగతాదే వారిది బీసీలది. వీళ్ళ జనాభా ఎంత ఉంటే వాళ్ళకు కూడా అంత ఇవ్వాలి కదా. ఓకే, ఎస్సీలకేమో వాళ్ళ జనాభా ఉన్నది వాళ్ళకి ఇస్తావు, ఎస్టీల జనాభా వాళ్ళకి ఇస్తావు, ఓసీల జనాభా వాళ్ళది ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తావు, బీసీలకు ఉన్నదానికంటే తక్కువ ఇస్తావు. అంటే ఇక్కడ ఎస్సీలకు నష్టం లేదు, ఎస్టీలకు లేదు, ఓసీలకు లేదు, బీసీలకు నష్టం. ఇప్పుడు ఎస్సీలు వాళ్ళది వాళ్ళు తింటారన్న, మళ్ళీ ఎవరైనా మెరిట్ స్టూడెంట్ ఉంటే 4-5 మళ్ళీ ఓపెన్లో కూడా కొట్టుకుంటారు. ఎస్టీలలో కూడా ఎస్టీల రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది, ఓపెన్లో 3-4-5-6 ఎన్నో కొట్టుకుంటారు. ఏదైనా గ్రూప్ 1 పడ్డప్పుడు, గ్రూప్ 2 పడ్డప్పుడు, ఎస్ఐ జాబ్లా, టీచర్ జాబ్లా. ఓసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద వాళ్ళది వాళ్ళు కొట్టుకుంటారు. మళ్ళీ జనరల్ వస్తారు. ఈ జనరల్ అనేది అంతా కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్. అసలు బీసీల రిజర్వేషన్ను
జనరల్ చేయడం కరెక్టా? ఇప్పుడు జనరల్ అదే క్వశ్చన్ అన్న. జనరల్లో ఒక యాదవ బిడ్డ మొదటి ర్యాంక్ వచ్చినా కూడా వానికి జనరల్లో సీట్ వస్తలేదు, మళ్ళీ బీసీ కేటగిరీలకి తీసుకొస్తున్నారు. ఎంత మోసం జరుగుతుంది. అదే ఈ కుట్రలన్నీ కావాలంటే నిరుద్యోగులతో కూడా నేను చాలా ట్రావెల్ చేస్తున్నా, నిరుద్యోగ రక్షణ చేసి పెట్టినప్పుడు కూడా నాకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్తారు. అన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది, మేము దానికి వ్యతిరేకం కాదు, మరి బీసీల జనాభా ఇంత ఉంటే బీసీలకు ఇంత ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ జనాభా ఎంత ఉంటే వాళ్ళకి ఇచ్చుకొని మా జనాభా మాకు ఎందుకు ఇవ్వట్లేదన్నా? మీరు అన్నట్టు యాదవులకైనా ముదురాజులైనా మునూరు కాపులైనా ఈ బీసీడీలో ఉన్న వాళ్ళు మేజర్గా నష్టపోతారు. దాని తర్వాత మీరు అన్న బీసీబీలో ఉన్న పద్మశాలి కానీ గౌడ్స్ కానీ ఆ బీసీబీలో ఉన్న కన్నా 10% ఉంది, కానీ బీసీడీలో ఉన్న వాళ్ళకు 10% కూడా లేదు. దీంట్లో ఉండే ఒక 4% బీసీ కింద రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అది మైనారిటీలకు ఇచ్చిండు. అంటే బీసీల నుంచి తీసే ముస్లింలకు ఇచ్చిండు, బీసీల నుంచి తీసే క్రిస్టియన్లకు ఇచ్చిండు, బీసీల నుంచి తీసే ఓసీలకు ఇస్తున్నాడు, బీసీల నుంచి తీసే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలలో కూడా అంటే మెరిట్ స్టూడెంట్. బీసీలకు ఎందుకు సోయి రావట్లేదన్న? ఇప్పుడు స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాల పైచిలకు సంవత్సరాలలో బీసీలకు రాజకీయంగా లబ్ధి పొందట్లేదు, ఎకనామికల్గా సెట్ కావట్లేదు, ఇటు ఉద్యోగాలలో నష్టం అవుతుంది. అసలు బీసీలకు చైతన్యం రాదా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో? అదే మరి బీసీలే నిర్ణయించుకోవాలని. ఇంత జరుగుతుంది, కళ్ళ ముందు అన్ని ఎవిడెన్స్ కనబడుతున్నాయి. ఎస్సీ ఎస్టీ ఓసీలకు జనాభా ప్రకారం ఉంది, ఓసీలకు అయితే జనాభా కంటే ఎక్కువ ఉంది, మరి బీసీలకు లేదనే సోయి వింటున్న వాళ్ళకు చేస్తున్న వాళ్ళకు అంటే తెలవాలి కదా. ఇప్పుడు మనమే అన్ని కొట్లాడాలి, చేయాలి, అరటిపండు తీసుకొచ్చి నోట్లో పెట్టాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని బీజేపీని కూడా మనం అడుగుతున్నాం, అడగకపోయినా ఓసీలకు 10% ఇచ్చిర్రు, అడగకపోయినా ఇక్కడ ఒక ధర్నా లేదు, ఒక రాస్తారోక లేదు. పాపం ఆర్ కృష్ణన్ అయితే ఒక 50 ఏళ్ళ నుంచి, ఆయనకు వయసు 20 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి బీసీలకు సమాన వాటా కావాలి, బీసీలకు విద్యలో కావాలి, వైద్యంలో కావాలి, ఉద్యోగాలలో కావాలంటే అటు అప్పుడు మండల్ ఉన్నప్పుడు కానీ ఆ టైంలో వాళ్ళు అడగంగా ఒక 27% ఇచ్చిర్రు. దాని పెద్ద యుద్ధాలు, పెద్ద కథలు. 27% కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు, 19% ఇంప్లిమెంట్ అవుతుంది. అది కూడా మీరు అన్నట్టు అనేక దాంట్లో ఇంప్లిమెంట్ కావట్లేదు. వీళ్ళు అడగకపోయినా అంత ఇచ్చిర్రు, వీళ్ళు అడిగినా ఇస్తలే. కానీ ఇంకా కూడా ఏంటంటే మంచిగా వినకపోతే యువత ఎస్పెషల్గా నిరుద్యోగులు కానీ నిరుద్యోగుల తల్లిదండ్రులు కానీ మళ్ళీ మనం ఏదైనా ఉంటే బీసీలు మళ్ళీ కొట్టులు ఆడుకుందాం, అది వేరే విషయం. కానీ బీసీలకు ఎంత జనాభా ఉందో ఇప్పుడు కుల జన గణన చెయ్యాలి. ఇప్పుడు ఇంకా స్థానిక సంస్థలు కూడా మేము అడగకనే ముందే 42% పెడతామని చెప్పేసి ఒక బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేశారు. 10 నెలలు అవుతున్నా రేవంత్ రెడ్డి దాని మీద మాట్లాడాడు. ఇప్పుడు స్టిల్ నౌ అసలు హైడ్రా మీద ఉన్నంత సీరియస్నెస్ మరి బీసీల మీద ఎందుకు లేదు? హైడ్రా అంటే టాపిక్ వచ్చిందంట. హైడ్రా ఏర్పాటు చేసిండ్రు, చాలా మంది ఇల్లులు కూలుస్తూ ఉన్నారు, షెడ్లు కూలుస్తూ ఉన్నారు. హైడ్రా వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు లాస్ అవుతున్నారని? అదే అన్న, వీళ్ళు సింపుల్గా వరదలు వస్తున్నాయి, మన విజయవాడలో వచ్చినాయి, ఖమ్మంలో వస్తున్నాయి, చెరువులను కాపాడుకోవాలని ఒక మంచి ఉద్దేశం చెప్తున్నారు. కానీ నేను నిరూప్ రెడ్డి లాంటి అడ్వకేట్ల ఇంటర్వ్యూలు విన్నా, కొద్దిమందితో తెలుసుకున్నా. ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద సంస్థ ఉంది, తర్వాత అసెట్స్ ప్రొటెక్షన్ చేయడానికి సంబంధించిన వేరే సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా నువ్వు సింపుల్గా హైడ్రా అనే పేరు సూపర్ ఉందని నువ్వు తీసుకురావడానికి అసలు వీళ్ళకి ఎటువంటి రైట్స్ లేవంట. అంటే నేను తెలుసుకుంటున్నా, ఇది ఒక తెలంగాణ రాష్ట్రానికో హైదరాబాదుకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది భారతదేశంలో ఉన్న అనేక చెరువులు కబ్జాలకు గురైనాయి అన్ని రాష్ట్రాలలో. కాబట్టి పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావన్నట. పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్ట ప్రకారం ఇగో ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ఏమైనా ఉంటే ఇట్లా తీసుకోండి. ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకనో అధికారులు పర్మిషన్ ఇచ్చి ఉంటారు, ఎవరైనా కరప్టెడ్ జరుగుంటుంది, బిల్డర్లు అమ్ముకొని సేఫ్గా ఉంటారు. మరి దాని మీద కొన్నోడికి ఎటువంటి పారితోషికం ఇవ్వాలి, దానికి కొత్త గైడ్ లైన్స్ అంతా రెడీ చేసి అది దేశవ్యాప్తంగా చేసి పద్ధతి ప్రకారం ఉంటుంది. కానీ ఏందండి పోవడం కూల్చడం అట. కూకట్పల్లిలు ఎట్లా ఏడుస్తున్నారు వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఏడుస్తున్నారు. పోనీ నువ్వు కూలుస్తున్నావు, అసలు అది మరి ఒక అధికారులను కూల్చినావా? పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారులు కూల్చావు, మున్సిపల్ అధికారులు కూల్చావు, వాటర్ పర్మిషన్ ఇచ్చినోడు కూల్చావు, రోడ్డు వేయడానికి పర్మిషన్ ఇచ్చినోడు కూలవు, కరెంటు ఎలక్ట్రిసిటీ ఇచ్చినోడు ఇల్లు కూల్చావు, బిల్డర్ అమ్మినోడు ఇల్లు కూల్చావు, భూమి అమ్మినోడు ఇల్లు కూల్చావు. ఇది ఒక చెరువు అండి. ఈ చెరువును నువ్వు ఒక బిల్డర్ నీకు అమ్మడానికి కూడా నాకు రైట్ లేదు కదా. మళ్ళీ ఈ బిల్డర్ ఏం చేసిండు, ఒక అమాయకుడికి అమ్మిండు. అంటే మోసపోయినోడు మీద ఇంకా దొక్కుతారు, కానీ మోసం చేసినోడిని మాత్రం ఏమనట్లే. ఇప్పుడు అదే క్వశ్చన్ అన్న. నెక్స్ట్ ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిండ్లు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ కావచ్చు, పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కావచ్చు, ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావచ్చు.
షేర్లింగంపల్లి కావచ్చు, పటాన్చెరు కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఇట్లా చాలా నియోజకవర్గాలు చెరువులన్నీ వీళ్ళ ఎమ్మెల్యేల అనుచరులే కబ్జాలు పెట్టి 60 గజాలు అమ్ముకున్న దుర్మార్గులు వీళ్ళంతా. ఇక వీళ్ళ పైన ఎటువంటి చర్యలు లేవు. వీళ్ళే కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత మరి ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? అదే ఇప్పుడు సీఎం అనేది క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. నువ్వు ఒక పారామీటర్ గీసినావు, అవినీతి లేదంటే అక్రమంగా కట్టడాలను చెరువులు కట్టిన కూలుస్తా అంటే వాటిని అంటే వాటిని ఎవరైతే ఎంకరేజ్ చేసారో ఆ ఎమ్మెల్యేలను నువ్వన్న మైపాల్ రెడ్డిని కానీ అరికెపూడి గాంధీని కానీ వాళ్ళు అనుచరులే కదా. డింగా అని చేసారు. ప్రకాష్ గౌడ్ కానీ మల్లారెడ్డి కానీ. రేపు మల్లారెడ్డిని కాకుండా మరి ఇంకా మిగతా అందరిని తీసుకుంటున్నావు. అసలు బీఆర్ఎస్లో వాళ్ళు అంతా కరప్టెడే. పోచారం శ్రీనివాసరెడ్డిని కానీ వీళ్ళందరూ నువ్వు తీసుకున్నావు అంటే నువ్వెన్నా చేయొచ్చు, అక్రమార్కులను జాయిన్ చేసుకోవచ్చు. కానీ వేరేవాడు అక్రమార్కుడు అయితే నువ్వు కూల్చేస్తా అంటే నీతులు నేను చెప్తా కానీ నీతులు నేను పాటించను అన్నట్టుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు అనుకుంటది. సీఎం సోదరుడి తిరుపతి రెడ్డి ఇల్లేమో నెల రోజులు అయితే నోటీసులు ఇచ్చి, మరి నిన్న కుకట్పల్లి మనం నల్లచెరువు ప్రాంతంలో చూస్తే అల్లకల్లోలం సృష్టించిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఎంత అరాచకం చేస్తారంటే రంగనాథ్ గారికైనా తెలవాలి, రేవంత్ రెడ్డికైనా తెలవాలి. ఈయననే రేవంత్ రెడ్డి ఏమన్నాడు గతంలో మీకు వినిపిస్తా, అన్న వాళ్ళు సిమెంట్ తెచ్చుకొని కట్టుకుంటారు, ఇటుక తెచ్చుకుంటారు, సలాక తెచ్చుకుంటారు, కనీసం వాళ్ళకు అంటే వాళ్ళు కూల్ చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి, వాళ్ళకి ఏదైనా చూపించాలి కదా, ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజేషన్ చేయాలని అన్నాడు. ఈ నీతి వాక్యాలు చెప్పిండు. దాని పక్కకు రాధాకృష్ణ గారు ఉన్నాడు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పక్కకు రేవంత్ రెడ్డి గారు సతీమణి ఉంది. కానీ ఇంక ఇప్పుడు బాధితులు కూడా పాపం ఎంత మంచి వాళ్ళు అంటే ఏమంటారంటే, చెరువులను కాపాడాలని మీకు మంచి ఉద్దేశం ఉంటే మాకు తెలియక ఇక్కడ కట్టినాము, కొంచెం టైం ఇవ్వండి, మా సామాన్ తీసుకుపోతాం. ఎస్పెషల్గా కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి కదా. నిన్న ఆయన మాట్లాడుతుంటే ఆయన పేరు ఏదో రమేష్ ఏదో ఉంది, ఆయన రెంట్కు తీసుకున్నాడు. రెంట్కు తీసుకొని క్యాటరింగ్ చేయాలని చెప్పేసి అన్ని క్యాటరింగ్కి సంబంధించిన అన్ని వంటలు చేసి పంపాలి కాబట్టి వాటికి సంబంధించి తీసుకుంటే ఒక గంట టైం ఇస్తే 15 లక్షలు సేవ్ అవుతాయి. ఒక్కరోజు టైం ఇస్తే 40 లక్షల వస్తువులు ఉన్నాయి, అన్నీ తీసుకుంటామంటే సరే ఇస్తున్నామని ఒక 24 అవర్స్ టైం ఇవ్వడంలో తప్పేముందండి? ఇప్పుడు 24 అవర్స్ టైం ఇస్తే ఎవడన్నా ఏమన్నా మీకు వచ్చిన అభ్యంతరం ఏంది అంటే ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. మరంటే రాజకీయ నాయకుల మీద లేదు, తిరుపతి రెడ్డి మీద 1 మంత్ ఇస్తావు, వీళ్ళకి 1 డే కూడా టైం ఇవ్వవు. దీనివల్ల ఏమైపోతుంది అంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. ఈయన నిజంగానే ఈయన నెక్స్ట్ అసలు ప్రజలు మొత్తం చాలా మంది కాంగ్రెస్ లీడర్లు నాతో ఆఫ్ రికార్డ్ లో చెప్తున్న ముచ్చట మైపాలన్న, ఇట్లనే కొనసాగితే బీఆర్ఎస్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్. కానీ ఇటు బీఆర్ఎస్ ఏం కొట్లాడట్లేదు, బీజేపీ హైప్ వచ్చిన బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడలేకపోతుంది. ఈ సమయాన్ని ఎందుకు యూజ్ చేసుకోలేకపోతుంది బీజేపీ? అవును, బీజేపీ వాళ్ళు మరి అందరికి సీఎం కావాలని ఉంది, అందరికి రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఉంది. మాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే లేదంటే అది లేస్తేంది, లేవకపోతేంది, పంటేంది, పండకపోతేంది. అక్కడక్కడ కొంత మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది కానీ బలంగా మాత్రం మాట్లాడుతున్నట్టు బీజేపీ అనిపిస్తలే. బీఆర్ఎస్ వాళ్ళదంటవా మల్లారెడ్డి అనుచరులు, షంబీపూర్ రాజు అనుచరులు వీళ్ళే అన్న చెరువులు అవి ఇవి వేసి 100 గజాలు నెంబర్ 1 కబ్జాలు. ఫస్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ప్రాంతంలో 24 నియోజకవర్గాలలో కుబ్దుల్లాపూర్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. అన్ని చెరువులు కథం చేసారు. ఈ ఎమ్మెల్యే అనుచరులే, షంబీపూర్ అనుచరులే తప్ప ఎవరు చేయడం లేదు. ఇప్పుడు మరి అనుచరులు ఉన్నారు, వీళ్ళని అరెస్టులు చేయకుండా వీళ్ళ ఇళ్ళు కూల్చకుండా అమాయకులు తక్కువ ధరలు వస్తుంది 5 లక్షలకు 10 లక్షల కంటే ఊరికి కొనుక్కున్నారు 60 గజాలు 70 గజాలు. అయితే ఈ 60 గజాలు 70 గజాలు కొనుక్కునే వాళ్ళు ఎవరు అగ్రకులాలలో లేరే, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు. సరే, అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు కొట్టుకున్నారు. వీళ్ళేమో సర్వనాశనం అవుతున్నారు, బడాబాబులేమో ఉన్నారు. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలను కూల్చలే, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీ కూల్చలే, అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కూల్చలే. ఎట్లా చూస్తారు? వాసవి కన్స్ట్రక్షన్స్ అది ఓసిదే. అట్లా అనేక మంది, మెగా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరరావు సినిమా హీరోలు కూడా చాలా మైహోం రామేశ్వరరావు కావచ్చు, ఇంకో రామేశ్వరరావు కావచ్చు, తెల్లాపూర్ మొత్తం కబ్జా పెట్టింది కదా. మరి తెల్లాపూర్ మొత్తం అది అంటే వీళ్ళ జోలికి పోకుండా నాకున్న సమాచారం ఏంటంటే కూల్చంగా ఈ బడాబాబులు సూట్ కేసులు పట్టుకొని వస్తారు, సెట్ చేసుకోవచ్చు. మస్తు ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది వాళ్ళకు. ఇప్పుడు నహీం అనేటోడు కూడా ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి బెదిరించేటోడు. నేను ఒక భయంకరమైన వ్యక్తిగా వానికి వాడు ప్రకటించుకున్నాడు. ఏదైనా మిల్లర్కి ఫోన్ చేసినా, వ్యాపారవేత్తకు ఫోన్ చేసినా ఇమీడియట్గా నువ్వు డబ్బులు పంపిస్తావా, లేకపోతే మీ పిల్లల్ని కిడ్నాప్ చేయమంటావా,
నిన్ను కిడ్నాప్ చేయమంటావు, నువ్వు ఏడుంటారో నాకు తెలుసు అన్నట్టుండే. ఇది సేమ్ బ్లాక్ మెయిలింగ్ లెక్కనే ఉంది. ఇది ఒక రూలు లేదు, రూల్ ఆల్ లేదు. రూల్ అంటే రూల్, మీరు అన్నట్టు రూల్ అంటే రూల్ అందరికీ వర్తించాలి, ఒకటే రకంగా ఉండాలి. నువ్వు ఒకడికేమో నోటీసులు ఇస్తావు, 4 రోజులు టైం ఇస్తావు. ఆ దుర్గం చెరువు దగ్గరనే వాళ్ళందరూ పోయి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. 3 వారాల టైం వచ్చింది. ఇప్పుడు నాగార్జున స్టే తెచ్చుకున్నాడు, మళ్ళీ నాగార్జున రేపు ఏం చేస్తాడో తెలియదు. మరి వీళ్ళని తీసుకుపోయి కట్టుబట్టలతో బయటకు వెళ్ళండి. ఇంత అరాచకమైన పాలన. నయం అంటే గుర్తొచ్చింది, నయంను చంపిన్లు అయిపోయింది, నయం ఆస్తులు ఎటుపోయినట్టు. నయం ఆస్తులు ఎటుపోయినాయో మళ్ళీ దీని మీద ఎంక్వైరీ లేదు. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడో మీరు వినండి ఒక్కసారి. ఉన్న పలంగా రూపాయి చమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి రెగ్యులరైజ్ చేయాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? అసలు ఇంకా సిమెంట్ ఉన్నది, ఇసుక ఉన్నది, వగేరా ఉందని ఇంత నీతులు చెప్పిండు. పాపం ఇప్పుడు ఆ బాధితులు కూడా ఏమంటారు, మాకు ఆ సిమెంట్ వద్దు, ఇసుక వద్దు, ఇల్లు కూడా కూల్చేస్తే కూల్చేసుకో, మాకు సామాన్లు తీసుకుపోతాము, అందులో కమర్షియల్ వస్తువులు తీసుకెళ్తాము, దాంట్లో ఒక వాల్యుబుల్ ఉంటాయి, అవన్నీ తీసుకెళ్తామంటే కూడా టైం ఇవ్వకుండా ఉన్న పొలంగా అది తుక్కు చేయడం అంటే అది ఒక మళ్ళీ ఈయన చెప్పిండు, నీతులు చెప్పిండు. పోనీ ఒక స్వామి వివేకానంద కాదు అంటే కనబడుతుంది. ఈయన స్వామి వివేకానందకు ఉన్న క్యారెక్టర్ కనబడతలే, మహమ్మద్ ప్రవక్త కాదు, శ్రీకృష్ణుడు కాదు, శ్రీరాముడు కాదు అన్నట్టు కనబడుతుంది. చెప్పేది ఒక కేసీఆర్కి ఈయనకేమైనా తేడా ఉందా? అతనేమన్నాడు, నేను 1,00,000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నుతా అన్నాడు. లేదంటే తల నరుక్కుంటా మొత్తం నా తలని అందరు మీరు కోసుకొని కూర అనుకుని తినొచ్చు, నా మెదడు కూడా తినొచ్చు అని చెప్పినోడు అధికారంలోకి వచ్చినాక ఏమయ్యారంటే, నీకేమైనా బుద్ధి ఉందా? నీది ఏ పత్రిక అయ్యా? రాహుల్ నేను అన్నాను ఎక్కడన్నా? రాహుల్ నేను ఎక్కడన్నా అన్నానా? నేను అన్నానా? చూపెట్టు. అన్నది నువ్వే. మళ్ళా ఇదే నాగార్జున కూడా అన్నాడు కేసీఆర్. ఆ నక్కిన నాగేశ్వరరావు సినిమా హీరో మొత్తం కబ్జా చేసి పడేసిండు, కూల్చేయాలా కబ్జా కోర అన్నాడు. వాడొచ్చి 10 ఏళ్ళలో కూల్చేలే. ఈయన కూడా మరి పగడ్బందీగా దాన్ని స్వాధీనం చేసుకోవాలి కదా, ఆయనకు నోటీస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, పద్ధతి ప్రకారం ఇవ్వాలి. రాత్రికి పోయి ఆ బాల్కసుమని అని అంటూ 400 కోట్లు అడిగితే ఇవ్వకపోతే దాన్ని కూర్చుండు. ఇప్పుడు ఒక నాగార్జునే కాదు చాలా మంది ఉన్నారు. మీ అన్న ఎందుకు కూల్చలే? తిరుపతి రెడ్డి అంటే రక్త సంబంధం అని, బ్లడ్ గ్రూప్ అని, అంత ప్రేమ నీకు. తిరుపతి రెడ్డి నీ సొంత అన్న అంటే నీకు అంత ప్రేమ ఉంది. బయట మరి వాళ్ళ అన్నలు గారా, వాళ్ళ తమ్ముళ్ళు గారా, చెల్లెలు గారా? ఇది ఏంది? ఇది ఒక అసలు పార్లమెంటు రాజకీయ నాయకులు మేమోరు క్రిమినల్స్ తయారయ్యారు శ్యామ్. ఎట్లా గింత దారుణం. ఆ చట్టాలు కూడా ఇదే నోరుతోని ఇర్రెగ్యులర్ని కూడా రెగ్యులర్ చేయొచ్చు. సిమెంట్ ఖరాబ్ అవుతుంది అన్న నోటితోనే హైడ్రాన్ని పెట్టి రంగనాథ్ని పెట్టి కూల్ చేస్తున్నామంటే ఇప్పుడు ఒక మాట రేపు ఒక మాట. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలలో ఉన్నారంటే మన పార్లమెంట్ వ్యవస్థ, రాజ్య చట్టాలు ఎంత వీక్నెస్ ఉన్నాయి. ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి. చట్టాలు కొందరికి చుట్టాలైపోయినాయి. మరి ఇప్పుడు దాకా కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు అని చెప్పినావు. 1,00,000 కోట్లు తిన్నోడు ఇప్పటికీ సంవత్సరం నుంచి ఫామ్ హౌస్ ఫుల్ బాటిల్ తెప్పించుకొని ఆరాంసే బాటిల్ కంప్లీట్ చేస్తున్నాడు. బోర్ల బొక్కలం అంటుండు, ఎల్లక్కలం అంటుండు. ఆయన ఇల్లు కూల్చకుండా, ఆయనను తీసుకుపోయి జైలు లేకుండా ఈ అమాయకులను తీసుకుపోయి తొక్కు చేసుడు, పొట్టు చేసుడు, దేనికైనా ఒక పద్ధతి పాడు ఉంటుంది కదా. 10 ఏళ్ళ నుంచి కబ్జాలు చేసిన వాళ్ళని చేస్తావా? 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచా? దానికి ఒక పారామీటర్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఏమన్నా బయట ఏడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తావా? లేకపోతే మోసం చేసిన బిల్డర్ దగ్గరనా, వెంచర్ దగ్గరనా, సెల్లర్ దగ్గరనా, అవినీతి అధికారుల దగ్గరనా 100కు 100% కాకుండా ఒక 35%, 40%, 50% వాళ్ళకు నష్టపరిహారం అని ఇవ్వాలి కదా. ఎటువంటి పర్మిషన్లు లేకుండా చేసిన వాళ్ళకు నువ్వు 1 రూపాయకు, కానీ అధికారులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు కూలుస్తున్నావు అంటే వాళ్ళకి ఎంతో కొంత నువ్వు సపోర్ట్ చేయకపోతే నువ్వేం వ్యవస్థను బాగు చేద్దాం అనుకుంటున్నావు? వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు మూసి ఉంది, మూసి 16,000 ఇళ్లను కూలుస్తామని ఇప్పుడు ఇవాళ పేపర్లో అప్డేట్ మీరు కూడా చూస్తుంటారు. మూసి పరివాహక ప్రాంతంలో ఒక 50 గజాలలో, 30 గజాలలో, 40 గజాలలో ఒక బాత్రూమ్ లాగా కట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఆ స్మెల్కు భరించుకుంటూ ఎవరు కొనసాగిస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప ఒక్క అగ్రవర్ణాలు ఇప్పుడు అటువంటి వాళ్ళను తీసేస్తా అంటున్నారు. మంచిదే కావచ్చు, సుందరీకరణ మంచిదే కావచ్చు, కానీ సుందరీకరణ చేయమని ఎవరు ధర్నాలు కూడా చేయలే.
ఇక్కడ విద్యార్థులు ధర్నాలు చేస్తా ఉన్నారు, మా బళ్ళు బాగాలేదు, మాకు తిండి లేదు, మా టీచర్లు లేవని. ఇటువంటిని పట్టించుకోకుండా ఈ 4th సిటీ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వస్తూ ఉన్నది? అదే మీరు రియల్ ఎస్టేట్ చేయాలా, బిజినెస్ చేయాలా. మైండ్ ఆయన ఫస్ట్ నుంచే నేను రియల్ ఎస్టేట్ బిల్డర్ను, నాకు రియల్ ఎస్టేట్ మీద పట్టుంది, మా కొండలరెడ్డికి పట్టుంది, తిరుపతి రెడ్డి నాకు పట్టుంది. మేము రియల్ ఎస్టేట్ ఏందో ఆల్రెడీ చేసినాం, ఇప్పుడు చేయించుకోవడానికి 4th సిటీ చేస్తారట. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఒక అబ్బాయి నాకు నిన్న వీడియో పంపిండు, వికారాబాద్ జిల్లానట. ఆడపిల్లలు ఒక 100 మంది పిల్లలు ఉన్నారు, బాత్రూమ్ లేదు, వాడు కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేడని చెప్పేసి లాకేసుకుని పోయిండట. మరి మంచిగా అడిగి ఉంటాడు, అడుగు తీస్తలేడని చెప్పి ఏదో ఒక రకంగా చేస్తేనే ఇస్తాడని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ బాధ అనిపించి కష్టం అనిపించి బాత్రూమ్కు వాష్రూమ్లు పోయేదానికి తాళం వేసి పడేసిండు. ఎటు పోవాలి పిల్లలు? పిల్లలు ఏడికి పోవాలి ఆడపిల్లలు. మళ్ళీ వాళ్ళు హై స్కూల్ వాళ్ళు చిన్న స్కూల్ కూడా కాదు, వీటి మీద దృష్టి పెట్టాలి. వాళ్ళకి నెలసరి మంత్ ప్రాబ్లం ఎంత ఉంటుంది అన్ని ప్రాబ్లమ్. ఇట్లా సిద్దిపేటలో కానీ బాన్స్వాడ సైడ్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్కూళ్ళల్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ లేని స్కూళ్ళు ఉన్నాయి, ఒక్క బాత్రూమ్ ఉన్నది. ఈ బాత్రూమ్లు కట్టి అంటే ఇండ్లు కొంపలు కూలుస్తా, దీనికి ఒక ప్లానింగ్ ఉండాలి కదా. నువ్వే కూడా కొంపలు కూల్చడానికి పార్లమెంట్కి వెళ్ళు, మోడీని కలువు, సార్ మరి ఇట్లున్నాయి, భవిష్యత్తులో చెరువులు కాపాడుకోవాలి, మరి వీటిని వేయాలంటే మీరు పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురండి, దేశవ్యాప్తంగా కూడా ఇది అవసరం, దీని ఒక పద్ధతి ప్రకారం చేద్దామని చెప్పేసి మీ ప్రభుత్వం నుంచి ఒకటి చేయండి. తర్వాత పక్క ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడుతో కూడా ఒక లెటర్ రాపియండి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లెటర్ రాయండి, దీని మీద సమగ్ర సర్వే చేయండి. మరి ఇక్కడ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వాడికి ఎటువంటి శిక్షలు వేయాలి, వాళ్ళ నుంచి ఎట్లాంటి డబ్బులు వసూలు చేయాలి, వీళ్ళకు మరి బాధితులకు ఏదైతే ఎట్లు ఇవ్వాలనో ఒక ప్లానింగ్ చేసి ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చి ఊరు బయటనో ఎక్కడనో ఒక దగ్గర ఏదో ఒకటి ప్లాన్ చేసి కూల్చాలా. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రి ఇమేజిన్ మన ఇల్లు కూల్చిర్రు అనుకో, ఇంత బాధ అనిపిస్తుంది. అసలు నువ్వు ఏడికి పోవాలి? ఘోరమైన పరిస్థితి. ఆ సామాన్లు తీసుకొని పోయి ఏడికి పోవాలి? పెద్దోడి ఇల్లు కూలిస్తే వానికి, ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూలిస్తే రాత్రికి రాత్రి అంతకన్నా బంగ్లా పెద్దది వస్తుంది, కానీ పేదోడు ఎటు పోవాలి? ఏడికి పోవాలి? రాత్రికి రాత్రి ఏడికి పోవాలి? కట్టుబట్టలతో పోతే హైదరాబాద్లో రూమ్ దొరకడం ఎంత కష్టం. ఇప్పుడు ఎక్కడ పోయినా 10,000 20,000 ఉన్నాయి. నువ్వు ఆల్రెడీ ఇల్లు కూల్చినావు, ఆల్రెడీ బ్యాంక్ లోన్లు అప్పు ఉంటుంది, ఇంకో దగ్గర అప్పులు తెస్తాడు, ఆయనకు రూమ్ కిరా ఎవడియాలి అంటే అలా బిచ్చగాలని చేద్దామని ఫిక్స్ అయినావా? దానికి ఒక ప్లానింగ్ ఉండాలి కదా. ఈ అడ్డమైన పథకాలు, ఉచితంగా బంగారం ఇస్తా, ఉచితంగా స్కూటీ ఇస్తా, ఉచితంగా బస్సు ఇస్తా, వాడు సబ్ ఇస్తా అంటాడు, వాడు గొర్రెలు ఇస్తా అంటాడు, వాడు బర్రెలు ఇస్తా అంటాడు. అలా కాదా ఇయ్యాల్సింది? బాధితులు ఉండి అభాగ్యులు ఉండి ఇగో ఇట్లా ఎవరైనా అధికారుల చేత మోసం పోయినోడికి ఇచ్చే పద్ధతి ప్రకారం పరిపాలించాలి. కానీ ఇదేమో ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఇది ఎక్కువ కాలం ఉండేది కాదు. కమింగ్ టు బీసీస్ అన్న, బీసీలు 70 సంవత్సరాల పైచిల్కు స్వతంత్ర భారతదేశంలో, ఎస్పెషల్లీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికీ మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసుకున్నా కూడా బీసీ ఎమ్మెల్యేలు లేని పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు కేవలం 119 నియోజకవర్గాలకు బీసీ ఎమ్మెల్యేలు కేవలం 19 మందే మిగిలింది ఈరోజు? అలా కొందరు వాయిస్ లెస్ గా మారిపోయిన పరిస్థితి ఎట్లా చూస్తారు దీన్ని? అదే బీసీలలో డబ్బు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, తరతరాలుగా బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది నార్మల్గా పోటీ చేస్తే గెలవడం కష్టం. కాబట్టి పార్లమెంట్లో చట్టం రావాల్సిందే. ఎంత బీసీ రిజర్వేషన్ రావు. ఇప్పుడు ఉమెన్స్ రిజర్వేషన్ ఇచ్చిరండి 33%, కంపల్సరీ వాళ్ళు పోటీ చేయాల్సిందే. అట్లా బీసీలకు కూడా 33 ఇస్తావా, 40 ఇస్తావా, 50 ఇస్తావా, కొంత పర్సంటేజ్ బీసీలకు ఇస్తే అప్పుడు బీసీలు పక్కా వస్తారు. ఆ చట్టం తెచ్చేంత వరకు రానియరు, తొక్కి పడేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ ఉన్నాడు, ఒక బీసీ పోటీ చేస్తే తట్టుకుంటాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో ఒక బీసీ పోటీ చేస్తే తట్టుకుంటాడా? గెలవనిస్తాడా? కానీ కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ బీసీ పోటీ చేసి కూడా గెలిచిండు. అంటే అవకాశాలు వస్తే వాళ్ళు ఆస్కారం ఉంటది, కానీ టికెట్ల విషయానికి వచ్చేసరికి బీసీలను ఫిల్టర్ చేసి పడేస్తున్నారు. ఇప్పుడు కోదాడలో గెలిచిండ్లు, చాలా ప్రాంతాలలో బీసీ బిడ్డలు గెలిచిన పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు షాద్నగర్ లో బీసీ బిడ్డ గెలిచిండు, వీర్లపల్లి శంకర్. ఇట్లా చేస్తా ఉండే. కానీ ఎందుకు ఈ కుట్రలు బీసీల పైన జరుగుతూ ఉన్నాయి? ఏముందండి, మెత్తగుండని తొక్కుతారు ఎవడైనా అంతే. రాజ్యము తరతరాలు కూడా రాజ్యాలు ఎవరుంటుండే, బలవంతుడు వచ్చి ఇంకో రాజ్యాన్ని కూల్చి ఆడు ఉండేటోడు అంతే. మంచి చెడు ఏం లేదు, ఎవడు బలం ఉంటే వాడిని, వాడిదే రాజ్యము, వాడిదే సమాజం. కాబట్టి ఏదన్నా కావాలంటే నీకు బలాన్ని చేకూర్చుకొని బీసీలను ఐక్యం చేసి చట్టసభలలో చట్టాలు తీసుకురావాలని చెప్పేసి అట్లా కొట్లాడడం. లేదంటే ఇంకా బీసీలే మన ముఖ్యమంత్రి కావాలి, మన ఓట్లు మనమే వేసుకోవాలని ఒక చైతన్యం రావడం. ఆ రకంగా చేస్తేనే మన సాధ్యమవుతుంది తప్ప సప్పుడు దాకా కూర్చుండి. ఇంకోటి అండి, ఇప్పుడు మీరు అన్నారు కొందరు కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ అయ్యిండు, ఇంకో దగ్గర అంజయ్ యాదవ్ అయ్యిండు, లేదంటే నాగార్జున సాగర్లో భగత్ యాదవ్ అయ్యిండు. ఈ టైప్ ఆఫ్ ఎమ్మెల్యేలు మనకొద్దు.
నికార్స్గా ఉండాలి. బీసీ ఐడియాలజీ లేనోడు బీసీ అయినా ఏ వేస్టే కదా. పార్టీలో ఉన్నా వేస్ట్ వాస్తవం. కేసీఆర్ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, బౌలమల్ల యాదవ్ Yes. కేసీఆర్ ఐడియాలజీ మీదకి వెళ్ళి నడుస్తుంది. బీసీ ఐడియాలజీ మీద నడిచే పార్టీలు కూడా రావాలి, అట్లాంటి పార్టీలలో చేసుకోవాలి. లేదంటే అన్ని పార్టీలలో బీసీలకు అవకాశం ఖచ్చితంగా రావాలన్నప్పుడు చట్టం చేయించుకోవాలి. ఇప్పుడు ఆడేం చేస్తాడంటే వాడికి అనుకూలంగా ఉన్నోడికి కూడా ఇస్తాడు, వాస్తవం. వేరేవాడికి గెలిచే ఛాన్స్ ఉండదు. మనలాగా బలంగా ఉన్నోడు గెలవాలంటే గెలవనీయడు, పక్కన పెట్టేస్తాడు, వాళ్ళని చెంచాలకు ఇచ్చుకుంటారు. కాబట్టి అనివార్యం కావాలంటే పార్లమెంట్లో మోడీ గారు ఇప్పుడు ఇన్ని చేసిరు కదా, అవి ఇవి ఇది ఒక్కటి చేసేస్తే ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఉండదు కదా. ఇప్పుడు మహిళా బిల్లు మీద ఏ మహిళ బయటకు రాలే, మాకు రిజర్వేషన్ ఇవ్వని ధర్నాలు చేయలే. ఒక కవిత ఒకరోజు చేసింది జంతర్ మంతర్ దగ్గర చేసింది, నా వల్లనే వచ్చిందని ఆమె చెప్పుకుంటుంది. మరి మేము కవితను కూడా అంటున్నాం, నీ వల్లనే మహిళా రిజర్వేషన్ వచ్చిందని అంటున్నావు కదా. గట్లనే మరి జంతర్ మంతర్ దగ్గర ఒకసారి బీసీ రిజర్వేషన్ కూడా కూర్చుంటే నిజంగానే నువ్వు కూర్చున్న వారం 10 రోజులకు కనుక బీసీ రిజర్వేషన్ చట్టసభలలో. అయితే ఇప్పుడు మీరు అన్నట్టన్నా వాస్తవంగా ఎందుకు పార్టీ వైజ్ గానే ఉంటున్నారంటే, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచేమో ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్, వినయ్ భాస్కర్ ఎక్కడ బీసీల మీటింగ్ జరిగినా వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వి హనుమంతరావు, తిన్మార్ మల్లన్న వీళ్ళు వస్తూ ఉన్నారు. వీళ్ళ మెయిన్ అధినేతలు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడతలేరు. మరి వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ చెంచాలు ఇప్పుడు కత్తి వాంది మల్లన్న కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు, పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు కనీసం ఇప్పుడు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, కొండా సురేఖ, అసలు ఎక్కడ కూడా బీసీల టాపిక్ అనేది లేదు వీళ్ళ దగ్గర. వాళ్ళిద్దరు కంటే మినిస్టర్ వచ్చి సపోర్ట్ ఉన్నారేమో, మినిస్టర్ రాని ఎమ్మెల్యేలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళైనా మాట్లాడాలి కదా. ఈవెన్ బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. ఈవెన్ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్, మధుసూదనాచారి ఇయ్యాళ్ళు వచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతాడండి? వీళ్ళు 10 ఏళ్ళు దాడులు చేసింది. వీళ్ళు ఎంతో మంది మీద బీసీల మీద దాడులు జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మేము పోయినప్పుడు మా మీద దాడి జరిగింది. సుదర్శన్ గారిన రక్తం వచ్చేటట్టు కొట్టిర్రు, దాడి చేసిర్రు. మరి సుదర్శన్ గౌడ్ అన్న బీసీ కదా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ, ఇద్దరు ఒకటే సామాజిక వర్గం. ఇంకా ఉపకులం కూడా, ఇంకా బీసీలలో ఉపకులం గౌడ కులం కనీసం జాలి చూపెట్టలే. అంటే ఇట్లాంటి క్రిమినల్స్ నాకు తెలిసి కేసీఆర్ పర్మిషన్ లేకుండా మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ మీటింగ్లోకి వస్తుందని నేను అనుకోవట్లే. ఇదే రాజారాం యాదవ్ అన్నను ఇర్రగా మర్రగా పోలీసు వాళ్ళు వీపంతా బగలు కొట్టారు కేసీఆర్ హయాంలో, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో. ఆయన ఇప్పుడు పోరాటం చేస్తుండు, ఆయన వీపు బగల కొట్టినోడుతో చేతులు కలిపి మళ్ళా దాంట్లోనే జాయిన్ అయ్యి బీసీలకు న్యాయం జరగాలి. మరి కేసీఆర్ ఒక్కనాడు మాట్లాడలేదు. ప్రజలు నమ్మే నాకు ఎంత బాధ అవుతుందంటే, కొట్టినోడు పార్టీలో జాయిన్ అయినావు ఓకే, అప్పుడు జాయిన్ అయిన తర్వాత కూడా ఎన్నడూ కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక్క రౌండ్ టేబుల్ సమావేశం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ప్రజలు నమ్ముతారు, నమ్మేవారు. ఒకటి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వస్తున్నాడు, బీసీలకు జరగాలి న్యాయం, రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు. మరి కేసీఆర్ ఏమన్నా న్యాయం చేసిండా? అప్పుడు మాట్లాడారు. అప్పుడు ఉన్నదాన్ని తగ్గించిండు, ఉన్నదాన్ని స్థానిక సంస్థలలో తగ్గించిందే కేసీఆర్. ఎందుకు తగ్గించినావు కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ గడియలు బద్దలు కొడితే ఏనుగు ఎక్కి అన్నాడు కదా. ఏనుగు పోయింది, ఏనుగు పోయి ఏనుగు మీదకి దిగి ఇన్నోవా కారు ప్రగతి భవన్ లోకి పోయిండు, దూరి తెలంగాణ భవన్ కి. అంటే ఏనుగును ఎక్కడ కట్టేసినావు? 1000 ఏనుగుల బలం ఇచ్చింది వాస్తవంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాకపోతే ఆ 1000 ఏనుగుల బలం పక్కన పెట్టి ఓన్లీ కారు కావాలని వేయండు. మరి ఇప్పుడు ఈయన వచ్చి బీసీలకు న్యాయం జరగాలంటే నమ్మే పరిస్థితి ఎవరు నమ్ముతాడన్నా? మధుసూదనాచారి స్పీకర్ ఉండే, ఒక్కనాడన్నా స్పీక్ చేసిండా? ఒక్కనాడు. బీసీల గురించి మాట్లాడితే మైకులు కట్ చేస్తారు, ఒక్కనాడు మాట్లాడలే. మైకులు కట్ చేసే ఇయ్యాళ్ళు వచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటే నేను అనేది ఏంటంటే, ఒక చిత్తశుద్ధి ఉండాలి, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుంది. వీళ్ళు వస్తే నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, బీసీలో ఎందుకన్నా చైతన్యం లేదు, బీసీలను ఎందుకన్నా కొట్లాడతలేరు, మరి బీసీలకు చీముని ఎత్తురు లేదా, బీసీలు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే, మరి ఇట్లాంటి నాయకులు వస్తే మీరు రేపు మేము ఎంత మంచినా మళ్ళీ కేసీఆర్ పాదాల కింద అంటారని ఎవరికైనా తెలుసు కదా. అంటే ప్రజలు కూడా, యువత కూడా రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఇట్లా ఎవరి కింద తొత్తుగా ఉండి క్రెడిబిలిటీ లేకుండా, ఫైటింగ్ స్పిరిట్ లేకుండా, దమ్ముంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్కు, మధుసూదనాచారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు, రాజారాం యాదవ్కు, ఇప్పుడు ఇలా ఛాలెంజ్ విసురుతున్న వినయ్ భాస్కర్కు, వీళ్ళందరూ కూడా
ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ని అడగండి. ఒక్కసారి మాట చెప్పు. నోరు తెరవండి. నోరు తెరుస్తుందా? లాగులు తడిచిపోతాయి. కేసీఆర్ నువ్వు మా రిజర్వేషన్ ఎందుకు తగ్గించినావు అని అప్పుడు ఎవడు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడన్నా కేసీఆర్ అడగమంటున్నా. ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ లోకి వెళ్ళి రాడు, వీళ్ళు అడగారు. మరి రానోడి నాయకత్వంలో పనిచేస్తున్నారంటే ఇక్కడ వస్తుంది మెయిన్ గా. ఇప్పుడు హైడ్రా కూల్ చేసినా పేదవాళ్ళకి టైం ఇవ్వకపోయినా 80,000 పుస్తకాలు చదివినా బయటకు రాడు. ఖమ్మం వరదలు వచ్చి కొట్టుకపోయినా బయటికి రావు. ఖమ్మం వరదలు వచ్చి కొట్టుకపోయినా రావు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే అక్కడ జనాభా ప్రకారం పెట్టుకోండి అని కేంద్రం చెప్తే 10% మేము అంటున్నాం. మీ రాష్ట్రంలో బీసీల ఓసీలది ఎంత ఉంటుందో చూసుకొని చేసుకోండి అని చెప్తే 10కి 10 ఇచ్చినావు. మరి బీసీలకు 50కి 50 కావాలని నువ్వు రావాలి కదా, మాట్లాడవా, నోరు తెరవాలి కదా. ఈ హరీష్ రావు ఏడన్నా మాట్లాడిండా, కేటీఆర్ మాట్లాడిండా, కవిత మాట్లాడిందా, కేసీఆర్ మాట్లాడిరా? ఇక వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదన్నా. లాస్ట్ అండ్ ఫైనల్ నేను అనేది ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలు ఉన్నాయి కదా, కేసీఆరే మంచోడు అనుకొని మళ్ళీ ఆయన కారు వైపు పోయారు. ఆయన గసుంటోడే, గీన గసుంటోడే, మనం ఆల్టర్నేటివ్ పోవాలని చెప్తున్నా. వాళ్ళ దూతలను పంపుతున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను, రాజారాం యాదవ్ను, లేకపోతే మధుసూదనాచారిని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ను, వినయ్ భాస్కర్ను. వీళ్ళ అరాచకాలు వీళ్ళ నియోజకవర్గాలకు పోతే చెప్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత అరాచకాలు చేసిర్రో. వీళ్ళు బీసీల నాయకులు గారు. బీసీలను మోసం చేయడానికి కేసీఆర్ తరఫున వస్తున్న దూతలు. వీళ్ళను గనక అబ్జర్వ్ చేయకపోతే వీళ్ళ దొంగ మాటలు మోసం అవుతుందని చెప్తున్నా. లాస్ట్ ఫైనల్ 2 క్వశ్చన్స్ అన్న. బీసీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణన్న ఇందాకటి క్రితమే రాజీనామా చేసి నిన్న రాజీనామా చేసి ఆమోదించిల్లు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. బీసీల ఫైనల్ డెస్టినేషన్ బీసీల కోసం కొట్లాడుతూ ఉంటున్నారు. ఎట్లా చూస్తారన్న ఆర్ కృష్ణన్న రాజీనామాను? మంచిదే కదా, చెప్పింది నేను సోషల్ మీడియాలో విన్నా. రాజీనామా చేసి బీసీల కోసం కొట్లాడుతున్నాడు. ఇంకేంది, ఒక పార్టీలో ఉంటే ఊకే తలకాయ నొప్పి ఎందుకు? అసలు ఆర్ కృష్ణన్ అంటేనే పెద్ద పదవి. ఆయనకేంది రాజ్యసభ పదవి? ఆ రాజ్యసభలో మాట్లాడితేంది, మాట్లాడకపోతే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు చట్టసభలలో. కాబట్టి బీసీల ఉద్యమాన్ని పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి, దేశవ్యాప్తంగా తిరిగి బీసీలను అంత ఐక్యం చేసి బీసీల జనాభా ఎంత ఉందో అంత చట్ట ప్రకారం చట్టసభలలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ వచ్చేటట్లు కొట్లాడాలా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీలైతే ఒక రాజకీయ పార్టీ పెట్టినా మంచిది అని చెప్తాను. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి సర్కార్కు 100కు ఎన్ని మార్కులు వేస్తుండు మైపాల్ యాదవ్? అసలు వీళ్ళకు మార్కులు ఏదైనా పరిపాలన ఉందా మార్కులు వేయడానికి? అసలు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అండి. ఇప్పుడు హైడ్రా విషయంలో చెప్పిన నేను చెప్పాలి, ఈయన చెప్పింది అంత అబద్ధాలు. అప్పుడు ఒకటి చెప్పిండు, ఇప్పుడు ఒకటి చెప్తుండు. ఇర్రెగ్యులర్ నువ్వు రెగ్యులర్ చేయొచ్చు అన్నాడు. పాపం సిమెంట్ కొంటారన్నాడు, ఇసుక కొంటారని చెప్పి ఉల్టా పల్టా చేస్తున్నావు. అసలు నీ ప్రభుత్వం రావడానికి నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారు, యూట్యూబ్ ఛానల్ ఎంత కష్టపడ్డాయి. నువ్వు పనికి మాలిన ఒక మీటింగ్ పెట్టుకొని ట్యూబులు తీసేస్తాను చెప్పేసి ఇప్పుడు సుదర్శన్ అన్న ఎన్ని రోజులు జైలుకు పోయిండు? ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేసిండా? నువ్వు వాళ్ళు జైలుకు పోయినప్పుడు నువ్వెంత మాట్లాడినావు? నీకేమైనా ఎమ్మెల్యే వచ్చిందా? నేను ఎమ్మెల్యేకి పోటీ చేసిందా? ఇట్లా అనేక మంది ట్యూబులు పనిచేస్తే నీ ట్యూబు సీఎం ట్యూబ్ అయింది. నీ ట్యూబ్ లో గాలి వచ్చింది. అసలు పంక్చర్ అయిపోయిన ట్యూబ్ కాంగ్రెస్ అనే దానికి పంక్చర్ అయిపోయింది. ఆ పంక్చర్ అయిన దానికి మేము గాలి కొడితే సైకిల్ వాస్తవంగా ఎవడు ఏమనుకున్నాం అంటే కేవలం యూట్యూబ్ ఛానల్ చేయబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అది వాళ్ళకి తెలుస్తుందో ట్యూబులు నిరుద్యోగులను కూడా ఎక్కడ కూడా అంటే నిరుద్యోగులకు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసినాయి. యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులు. ఎందుకంటే ఇప్పుడు సుదర్శన్ అన్న కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, మీరు వచ్చిర్రు. ప్రవళిక ఇష్యూ జరిగినప్పుడు అక్కడ వందలాది మంది నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో. ప్రవళిక ఇష్యూ అనేది నెక్స్ట్ లెవెల్కి పోయింది. ఏముందండి వీళ్ళకి వచ్చినాయి ఏమన్నా 99 రాలే, 64 వచ్చినాయి. ఈ 64లో ఒక 10 సీట్లు అటు ఇటు అయితే 10 కేసీఆర్కి వస్తే 39 ప్లస్ 10 49. ఎంఐఎం 7 కలుపుకుంటుండే, బీజేపీ వాళ్ళు కూడా 3 తీసుకుంటుండే. 60 సీట్లతో జెండా వాతున్నాను పంపిపెట్టాడు అన్న. అందుకని ట్యూబులు నిరుద్యోగులు లేకపోతే అసలు రేవంత్ రెడ్డి అనేటోడు జీవితంలో ఎప్పుడు సీఎం పదవి అనేటోడు కాదు. ట్యూబులు పెట్టిన భిక్ష, నిరుద్యోగులు పెట్టిన భిక్షతో సీఎం పదవులు ఉండి ఇలా నిరుద్యోగులను పట్టించుకున్నది లేదు. డిఎస్సి కోసం మీరు చేసిరు, నేను చేసిన. ఇంకా పోస్ట్ పోన్ చేయ 2 నెలలు అంటే ఆస్తులు అడిగినట్టు అది చేయలే. గ్రూప్ 2 వాళ్ళు కూడా డింగా రాత్రి అంతా చేసిన తర్వాత వాయిదా కోసం గన్ని ఉద్యమాలు చేయాలన్నా అట్లా వాళ్ళకు బాధ పెట్టిండు. తర్వాత చాలా గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 1లో అయితే చాలా అవకతవకలు ఉన్నాయని చెప్తున్నారు. అందులో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఒక కొత్త జీవో తీసుకొచ్చిండు. ఆ జీవో వల్ల
మెరిట్లో రావాల్సిన బీసీలకు మెరిట్లో కాకుండా రిజర్వేషన్లనే వస్తుంది, టాప్ వచ్చిన మార్కులు వచ్చిన, ఇట్లాంటి అనేకం ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఏదో అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు, ఒక కార్డు ఇస్తాను నిరుద్యోగులకు 5 లక్షల నిరుద్యోగ భృతి వేరు. భృతి అడిగితే బట్టి విక్రమార్కన్ ఏమంటాడు, మేము ఏడన్నాం. ఇక గింత మాట్లాడితే అది వదిలిపెట్టాడు. ఒక కార్డు ఇస్తాము, ఆ కార్డు ద్వారా మీరు హాస్టల్ ఫీజులు కట్టుకోవచ్చు, కోచింగ్ ఫీజులు కట్టుకోవచ్చు, తినడానికి కట్టుకోవచ్చు, చదువుకోవచ్చు అని చెప్పిండు. మనోళ్ళకి ఇవ్వకుండా గ్రూప్ 1 వాళ్ళకు వీళ్ళకి ఏమి కార్డు ఇవ్వలే అంటే నిరుద్యోగులది అయిపోయింది. నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలు అని చెప్పి వాళ్ళని ఇన్సల్ట్ చేసిండు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కష్టపడితే ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ మెడల్ అది వేసుకుంటారు, మెడల్ ఇది వేసుకుంటారు అంటే రేవంత్ రెడ్డికి యూట్యూబ్ ఛానల్ ఉందండి, రేవంత్ రెడ్డి అఫీషియల్ అని. రాహుల్ గాంధీకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంకొకటి ఇప్పుడు అదే క్వశ్చన్, ఇప్పుడు చాలా వరకు వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే యూట్యూబ్ ఛానల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఒక జర్నలిస్ట్ గా ఉండాలి. మరి ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా V6 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, TV9 కావచ్చు, TV5 కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు అనేది నాకు. అది ఈ మెయిన్ మీడియా కూడా నిజంగా మీకు వ్యతిరేకం అయితే మీరు అన్ని యూట్యూబ్ ఛానళ్ళు తీసేయాలి కదా, మొత్తం డిలీట్ చేసేసుకొని పత్రికలనే రాయండి, టీవీలలోనే చూపెట్టండి. మరి ఈ ఛానళ్లకు యూట్యూబ్లో ఎందుకు? ఇది మెయిన్ క్వశ్చన్. ఇది అడుగుతాం యూట్యూబ్ వాళ్ళం. ఒకటి నేను మెయిన్ మర్చిపోయింది ఏంటంటే పాత్రికేయులకు అని చెప్పేసి మొన్న 36 ఎకరాల భూమి ఇచ్చిండు. ఒక ఎకరం దాదాపు 100 కోట్లు ఉంటుందట. 3600 కోట్ల విలువైన భూమిని 2006లో రాజశేఖర్ రెడ్డి కట్టబెట్టినట్టు కోర్టులో పెండింగ్ ఉందట. 17 ఏళ్ళ తర్వాత ఇచ్చిండన్న. మొత్తం ఎంక్వైరీ చేస్తే మోర్ దెన్ 50% సీమాంధ్ర వాళ్ళే ఉన్నారు. ఆయన మాజీ మంత్రి కూడా ఉన్నాడు కానీ బాలినేనా ఎవరు ఉండగా మాజీ మంత్రి ఉన్నాడు. ఈయన మళ్ళీ ఆందోళన ఎమ్మెల్యే 2 సార్లు చేసిండు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ ఉన్నాడు, క్రాంతి కిరణ్ కుమార్ క్రాంతికి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేసినోడికి ఇస్తావా? క్రాంతి కిరణ్ కు 2 సార్లు చేసినోడికి ఇస్తావా? అసలు దీంట్లో ఫిల్టర్ చేయాలన్నా వద్దా? వీడు ఎవడన్నా తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు ఉన్నారా, లేనోళ్ళు ఉన్నారా? ఎవడు కష్టపడ్డాడు? నువ్వు ఇవ్వాల్సింది యూట్యూబ్ ఛానళ్ళల్లో కష్టపడి జైల్లోకి పోయి ప్రశ్నించే గొంతుకలది ఒక పోస్టర్ రిలీజ్ చేసిర్రు. అది మనం ఎవరు రిలీజ్ చేయలే. ముందు ఆ పోస్టర్లు ఉన్నోడికి 1 గజం భూమి ఇయ్యలే, కానీ ఎవడో కొట్లాడలే. 50% పైన అసలు ఇప్పుడు మీడియా రంగానికి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ మీడియా లేదు, వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏందో తెలియదు. వాళ్ళకి తీసుకుపోయి 3600 కట్టబెడితే నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి. మాకు ఇస్తే నీకేంది నొప్పి అని. నీకు ఇస్తే సైలెంట్గా ఇచ్చినా మేము కొంత ఆగుతుంటే మేము అదే మీటింగ్లో ఆ ట్యూబ్ ఈ ట్యూబ్లను అడ్డం పెట్టుకొని ఇది చేయాలా అది చేయాలంటే మీరు సపోర్ట్లు కొట్టుడు అవసరమా? నవ్వుడు అవసరమా? అసలు మీకు ఎందుకు ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఒక క్వశ్చన్, నార్మల్ పత్రికలు జీతం తీసుకోలేదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి చెప్పు? వాళ్ళ మేనేజ్మెంట్. ఇంకోటి అన్న, పత్రికలు వేరు, రాజకీయ పార్టీలు వేరు కాదు. ఆంధ్రజ్యోతిలో పనిచేసినోడు టీడీపీ పార్టీ, నువ్వు టీడీపీ పార్టీ వాడికి ఇచ్చినట్టు. ఈనాడులో పనిచేసినోడు టీడీపీ పార్టీ, అందులో పత్రికేయుడు కాదు, ఆయన రాజకీయ కార్యకర్తనే. TV5 కూడా అదే. TV5 సాంబశివుడు అదే దందా. TV5 మూర్తి, వీళ్ళందరూ కూడా టీడీపీకి పనిచేస్తారు. రాధా ఇప్పుడు వెంకటకృష్ణ కూడా అందులో పనిచేసినప్పుడు టీడీపీకి పనిచేస్తాడు. సాక్షి జగన్ కు వ్యతిరేకంగా రాస్తుందా? మరి సాక్షిలో పనిచేసినోడికి ఇస్తావు, ఆంధ్రజ్యోతిలో పనిచేసినోడికి ఇస్తావు, జీనార్లో పనిచేసిన తెలంగాణ సీఎం కూర్చొని తెచ్చిన యూట్యూబ్ వాళ్ళని మాత్రం అదే యూట్యూబ్ లో 99% తెలంగాణ వాళ్ళమండి. ఆయన అన్న మెయిన్ మీడియా అంతా కమ్మ ఆంధ్ర ఉంది. TV9 ఎవరిది? తెలంగాణోడిదా కాదు. తర్వాత మరి NTV తెలంగాణోడిదా? లేకపోతే కమ్మ. తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళెవరు? ఒక టీ న్యూస్ ఉంది తెలంగాణోడే, కానీ అది వెలమ. టీ న్యూస్ లో పనిచేసినోడు కేసీఆర్ కు రేపు ఎందన్నా టీ న్యూస్ లేదంటే అది టీ న్యూస్ పేపర్ నమస్తే తెలంగాణ, ఇంట్లో పనిచేసినోడు ఎవడన్నా పత్రికేడు అంటారా? అసలు కేసీఆర్ గుమస్తాలు అంటారు కానీ వాళ్ళు పత్రికలు ఏందండి? ఏం రాసిరు పోని. ఇదే పత్రికలు 2006 నుంచి 2024 వరకు ఇవాళ హైడ్రా ఊలుస్తుంది కదా. ఈ కబ్జాలన్నీ 2006 నుంచి 2000 ఈ మధ్యలో అయినా కబ్జాలే. మరి ఏడ రాసిరండి, ఏడ కూల్చిరండి? ఇలా ఇంకా చెప్తే షాక్ అవుతావు. అప్పుడు రాజశేఖర రెడ్డి తెలివిగా ఏం చేసిండటంటే జడ్జిలకు, జ్యుడిషియల్ ఉన్నోళ్ళకు, లెజిస్లేటివ్ వాళ్ళకు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు, పత్రికలు, 4th ఎస్టేట్, ఈ నలుగురిని గ్రిప్లో పెట్టుకోవాలని అందరికి భూములు రాసిచ్చారట. పబ్లిక్ లిటిగేషన్ కింద, ఇంట్రెస్ట్ కింద లిటిగేషన్ కేసు చేస్తే ఈ ముగ్గురు మీద కొట్లాడుతున్నారట, లెజిస్లేటివ్, జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ మీద. ఈ పత్రికలు ఏదేమో వీళ్ళు విత్డ్రా చేసుకున్నారట. జస్టిస్ రమణ గారు చెప్పారట వీళ్ళు ఇయ్యన్నట.
2 లక్షల రూపాయలు కడితే గంత విలువైన భూములు ఇచ్చినాం, మేము కొనుక్కున్నామని చెప్తారండి. ఇస్తే ఇవ్వని అన్న, అలా జెన్యున్ క్యాండిడేట్ కి ఇస్తే మనకే ప్రాబ్లం లేదు. జెన్యున్కి ఇవ్వాలి ఒకటి. రెండోది కూడా పత్రికలు నిజంగా ఇండిపెండెంట్ పత్రికలు అయితే ఏం కదన్నా, వాళ్ళు ఒక ఇప్పుడు నేను చెప్పిన ఆంధ్రజ్యోతిలో పనిచేస్తే అయినా ఎవరి ఇంట్రెస్ట్ పనిచేస్తారు అంటున్నా నేను. కంప్లీట్ టీడీపీ కోసమే పనిచేస్తాడు, సాక్షిలో పనిచేసినాడు జగన్ కోసమే మరి పనిచేస్తాడు. వాళ్ళకి ఇస్తే దాన్ని ప్రజల కోసం పనిచేస్తుడు. వాస్తవంగా మీరు అన్నట్టు ప్రజల కోసం పనిచేస్తలేరు వీళ్ళు, పార్టీల కోసం పనిచేస్తారు. ఏ పార్టీకి పని చేయకుండా ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు అని. వాళ్ళ జర్నలిస్టు కాకుండా ఎవరైనా ఇండిపెండెంట్ గా కొట్లాడారు అనుకోండి, ప్రశ్నించారు అనుకోండి, కోట్ల ఇట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇచ్చినారు, కోట్లాడే యోధులకు ఇచ్చారు అనొచ్చు. వాళ్ళ లిస్టు బయట పెట్టమన్నట్టు నా 1000 మందిది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉన్నదనేది రేవంత్ రెడ్డికి నేను అదే చెప్తున్నా. సంబంధం లేనోడికి 3600 కోట్ల భూమి 36 ఎకరాలు ఇచ్చినప్పుడు నీకు ఎట్లా మార్కులు వేయాలి? మైనస్ అంటున్నా. ఇంకా ఓకే మైనస్ లోకి వెళ్ళిపోయింది. కొట్లాడిన వాళ్ళకి ఎవరికి టైం ఇవ్వలే, ఛాయ్ ఓపియలే. అక్కినేని నాగార్జునకు ఛాయ్ ఓపించినావు, చిరంజీవికి ఓపించినావు, సాయిధరం తేజ్కి ఇస్తున్నావు, నమ్రతకు మహేష్ బాబుకు టైం ఇస్తున్నావు. తెలంగాణలో అనాథగా మిగులుతున్నాడు. కొట్లాడినోడికి ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడా? ఎవడన్నా ఓయి నుంచో కేఈ నుంచో నిరుద్యోగ సంఘాల నుంచి పోతే చిచ్చి చిప్పు అంటాడట. ఇట్లా ఈ టైప్ చిచ్చి చిచ్చి గరీబోడు కనబడితే చిచ్చి పో పో. ఎవడన్నా బీసీ అంటే చిచ్చి పో పో. ఇక ఎట్లా మార్కులు వేస్తారండి? ఫార్మా కొడంగల్ ఓట్లు వేసినందుకు ఒక 5 లంబాడి తండాలు ఫార్మా పెడుతుండండి, పచ్చటి పొలాలు చేన్లు ఫార్మాతో కంప్లీట్ గా భూగర్భ జలాలు గ్రీన్ ఫార్మా అని పెట్టిండు. మరి తండాలని ఎందుకు ఎంచుకోవాలి? అదే అగ్రవర్ణ అసలు కాదు, మనకు ఫార్మా ఎందుకు అంటున్నా నేను, అవసరం కూడా లేదు. గ్రీన్ ఫార్మా అట పంటలు పండించేదని నాశనం చేసి, పంటలు పచ్చటి గ్రీన్ పచ్చటి పొలాలను నాశనం చేసి నువ్వు వాళ్ళను రోగిష్టులను చేసి మళ్ళీ వాళ్ళకి టాబ్లెట్ అమ్ముతావా? నేను నన్ను అడిగిండా? ధర్నా చేసిండా? లంబడి తండలలో వచ్చి బయటకు వచ్చి నువ్వు ఫార్మా ప్రశాంతంగా బతికేటోళ్ళకి ఇప్పుడు చౌటుప్పల్లో దివీస్ ఎట్లుంది, అక్కడ బతికేటోళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి? ఆల్రెడీ ఫార్మా ఎంత డేంజర్ కూడా భూగర్భ జలాలు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదైందా? ఇప్పుడు RRR కింద నాకు ఫోన్ చేస్తున్నారు దేవరకొండ నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు, కల్వకుర్తికి సంబంధించిన ఇప్పుడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అనుకుంటా, ఆయన ఒక దగ్గర 100-1000 ఎకరాల భూమి ఉందని ఇప్పుడు మ్యాప్నే మార్చేసి ఇప్పుడు పేదోళ్ళకు అలైన్మెంట్ మార్చేసి పేదోళ్ళ భూములకు వెళ్ళి రోడ్లు వేస్తారట. పెద్దోడికి సేఫ్, పేదోళ్ళకు నష్టం. వాళ్ళ భూములు పోవద్దు. మరి వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? ఇటు నిరుద్యోగులకు మోసం చేసినావు, ఇటు యూట్యూబ్ ఛానళ్ళకు మోసం చేసినావు, నీకు ఓటేసిన కొడంగల్లో ఫార్మా తెస్తున్నావు, ఈ RRR కింద మ్యాప్ను నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకుంటున్నావు, నీ అన్నదమ్ములను దించినావు, నువ్వు అమెరికాకి వెళ్ళి నీ జగదీష్ రెడ్డి అన్నను కలుస్తావు, కొండల రెడ్డికి మొత్తం ఇచ్చేసినావు, దున్నుకో దున్నేసుకో, తిరుపతి రెడ్డికి అప్పచెప్పినావు. ఈయన అపాయింట్మెంట్ కోసం తిరుపతి రెడ్డికి ఏం పదవి ఉందండి? ఆంధ్రజ్యోతిలో పెద్దగా అలు పేరు కానీ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలట. తిరుపతి రెడ్డి అన్నాడన్న జైలుకు పోయిండా? ₹1 కోటి కావాలి. మరి కొట్లాడిండా? తిరుపతి రెడ్డి అన్నాడన్న కొట్లాడిండా? అంటే ఈ రకంగా ఉంది. ఈ మార్కులు లేవు. మొత్తం ప్రజాపాలనలో ప్రజలు ఎవరు లేనట్టు కనిపిస్తారు. ప్రజలు లేరు, మొత్తం వాళ్ళే ఉన్నారు. మంత్రులు కూడా మొత్తం ఎగబడ్డారని తెలుస్తూ ఉంది. పట్టాపగ్గాలు లేకుండా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈయన నిజంగా మార్కులు వేయాల్సి వస్తే విద్యకో వైద్యానికో బడ్జెట్ కేటాయించి ఉంటే నేను మార్కులు వేసేటోని. నువ్వు ఉచిత బస్సు ఇచ్చినందుకు మార్కులు వేయన్నా? ఉచిత బస్సుకి ఎవడన్నా మార్కులు వేస్తాడా? అంటే ఇన్ని రోజులకు బస్ టికెట్కి డబ్బులు లేకుండా ప్రయాణం చేసిరా? నడిచింది, ట్రావెల్ నడుస్తా ఉంది, ఇన్ని రోజులు పోతా ఉన్నారు. నేను గాంధీ హాస్పిటల్ పోయినా మొన్న బీసీ తరఫున సంజయ్ కుమార్ అని ఒక అబ్బాయి ధర్నా చేస్తుండే, ఇంకొక సిద్ధేశ్వర్ సంజయ్ చేస్తే పోతే నేను పోయిన వాళ్ళతో మాట్లాడిస్తున్నాను. ఒక 10 మంది ఆడపిల్లలు నా దగ్గరకు వచ్చి ఆంటీలు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పేషెంట్లు ఉన్నారు, స్కానింగ్లకు పంపించారట డాక్టర్లు చూసి. స్కానింగ్ రావడానికి 10 రోజులు పడుతుందట. స్కానింగ్ 10 రోజులకు వస్తే వీడు బతకాల చచ్చిపోవన్నా. స్కానింగ్ రాంది ట్రీట్మెంట్ ఇయ్యారట. ట్రీట్మెంట్ పక్కన కింద చిన్న స్టోన్ వస్తే 3 నెలలు ఉన్నాడు ఒక నాకు తెలిసిన పేషెంట్ గాంధీలో. 3 నెలలు. అదే ప్రైవేట్ హాస్పిటల్ పోతే 5 నిమిషాలలో గ్యాస్ట్రో ఎంట్రాలజీకి పోయినాం అనుకో, ఇట్లా పైప్ వేస్తారు, తీస్తారు, అయిపోతుంది. 3 నెలలు అపాయింట్మెంట్ రాదు. ఒకటి ఇంకా ఆపరేషన్ రేపు మాపు డాక్టర్ లేడు, ఇదే నడుస్తా ఉంది. కాబట్టి గాంధీ హాస్పిటల్ ని సంస్కరించకుండా ఈయన పోయి వరంగల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్, మెడికోవర్ ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసి, ప్రైవేట్ వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా? నువ్వు కట్టాల్సింది వాడు కడుతున్నందుకు. అది ఎందుకు పోయిందంటే దాంట్లో మంత్రి వాటా 30% ఉంది అనేది మనకు సమాచారం. ఏ మంత్రి అనేది నీకు కూడా ఏంటంటే
ఇట్లా చేసిన తర్వాత నన్ను మార్కులు అడగడం కరెక్ట్ కాదు. ఇదంతా ఉల్టా పల్టా ఉంది. గాంధీ హాస్పిటల్ను నువ్వు సంస్కరించు, ఉస్మానియా హాస్పిటల్ సంస్కరించు, నిరుద్యోగులతో మాట్లాడు, యూట్యూబ్ ఛానళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వు, ప్రశ్నించే గొంతుకలకు రెస్పెక్ట్ ఇస్తే ఎవడన్నా మార్కులు ఇస్తాడు. ఈ రేవంత్ రెడ్డిని ఎవడు నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది ఇంతే. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కొట్లాడిన అందరూ మైపాలన్న జైలుకు వేయండ్లు అందరికీ తెలిసిందే. కాళ్ళు ముసలోళ్ళ కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించిండ్లు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే రెడ్డి పాలన తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒరిగిందేమీ లేదు. వాస్తవంగా అదే జరుగుతుంది. ప్రజా పాలన తీసేసుకొని ఇక రెడ్డి పాలనను పెట్టుకుంటే బాగుంటుంది అని ప్రజలు మాత్రం విమర్శిస్తున్న ముచ్చట్లు. ఇక బీసీల గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఎక్కడ కూడా బీసీకి ప్రాతినిధ్యం లేకుండానే టికెట్ల కాడనే కౌంటర్ క్లోజ్ చేసేస్తా ఉన్నారు. 100 కోట్లు బీసీల దగ్గర లేవు, 1000 కోట్లు బీసీల దగ్గర లేవు. వై బికాజ్ అంటే మనం అన్యాయాలు అక్రమాలు చేయలేదు కాబట్టి మన దగ్గర లేదు అనే చెప్పుకోవచ్చు. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో మైపాల్ యాదవ్ అన్నతో ఒడవని ముచ్చట్లు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.